హలో! హాయ్ అండి. అందరూ బాగున్నారా? శుభోదయం. బొమ్మిడాయల పులుసు ఎలా చేయాలో చూయిస్తా చూడండి. చాలా టేస్టీగా ఉంటదండి. ట్రై చేయండి. బొమ్మిడాయలు నీట్‌గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇయే బొమ్మిడాయలు. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. చింతపండు తగినంత తీసుకోవాలండి. నేను పావు కిలోకి అంత చింతపండు తీసుకున్నా. ఆయిల్ మనకు తగినంత ఏసుకొని, ఆయిల్ హీటెక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర ఏసుకోవాలండి. మెంతులు, జీలకర్ర బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఎర్రగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. ఆనియన్ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలండి. చిన్న మంట మీదనే ఎర్రగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టొద్దు, టేస్ట్ ఉండదు. చిన్న మంట మీదనే సన్నగా తరుక్కొని ఎర్రగా వేయించుకోవాలి. అంతలోపు మనము బొమ్మిడాయలకి మసాలా కలుపుకుందామండి. తగినంత పసుపు, అలాగే ఉప్పు తగినంత, అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొద్దిగా వేసుకోవాలండి. మటన్ చికెన్ లాగా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగే. కారం తగినంత, కారం కూడా కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే చింతపండు పులుసు కదండి. అలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతలోపు ఈ ఆనియన్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్ బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. అలా కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బొమ్మిడాయలు దాంట్లో వేసుకోవాలండి. అలా వేసుకొని మూత పెట్టాలి. అట్లా కలుపుకోవాలండి. చెంచాతో మాత్రం కలపొద్దు, అట్లా అనాలా. చెంచా పెడితే చేపలంతా మిక్స్ అయిపోతాయి. చెంచా అస్సలు పెట్టొద్దండి. గింట కానీ చెంచా కానీ అసలు పెట్టకూడదు. అలా మూత పెట్టుకొని కాసేపు అలా 5 మినిట్స్ అలా మొత్తం మగ్గనివ్వాలి. అలా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము చింతపండు పులుసు తీసి పెట్టుకుంటాం కదండి, అది దాంట్లో వేసుకోవాలి. చిక్కగా తీసి పెట్టుకోవాలండి చింతపండు పులుసు. చింతపండు పులుసు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చింతపండు తక్కువైతే టేస్ట్ బాగోదండి. అలా మెల్లిగా అలా అనుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు, పులుసు ఎక్కువ కావాలనుకుంటే. అలా మెల్లిగా అలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అలా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత మనము చెంచా గింటె అసలు పెట్టొద్దండి. అలా మనం పట్టుకొని అలా అనాలి. అలా అంటే మొత్తం మిక్స్ అవుతుంది. చేప ముక్క బాగుంటుందన్నమాట అలా అంటే. అలా ఉడికించిన తర్వాత ధనియా పొడి తర్వాత కొబ్బరి పొడి కొద్దిగా అంత వేసుకుంటే సరిపోద్దండి. కొబ్బరి పొడి ఎక్కువ అవసరం లేదు. ఓ 5 మినిట్స్ అలా మూత పెట్టుకొని అలా వదిలేస్తే మొత్తం మసాలా అంతా వాటికి పట్టుద్ది. 5 మినిట్స్ తర్వాత మనం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమేనండి. అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి బొమ్మిడాయల పులుసు. ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. థ్యాంక్స్ అండి.